మరణం మన సంతోషాన్ని కానీ, ఆనందాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ, బలాన్ని కానీ బలవంతంగా లాగేస్తుంది. మంచి ఆరోగ్యవంతుడు అనుకోండి, చాలా బలంగా ఉన్నాడు, ఇద్దరిని కొట్టి చంపేంత శక్తితో ఉన్నాడు, కానీ మరి ప్రియమైన వారు మరణించాలనే ఆకస్మిక వార్త వినబడితే కుప్పకూలిపోతారా లేదా? ఎవరో ఒకరు వారిని చేయబట్టుకుని నడిపిస్తారు, ఏమి నడవలేని వాళ్ళ. ఒక్కసారిగా నిస్సత్వ ఆవహిస్తుంది, చేత కాదు, కాలు చేతులు అడుగుతాయి, నడవలేము, నిలబడలేము, సపోర్ట్ కోరుకుంటాం. మరణం అనేది క్రూరమైన శత్రువని 1 కొరింథీ 15లో పౌలు మాట్లాడాడు. ఈ శత్రువైన మరణం దారుణమైనటువంటి మరణం. దేవుని బిడ్డలారా, బలవంతంగా మన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని లాగేస్తుంది, పరిస్థితులు మార్చేస్తుంది. మరణం ఎంత కర్కశంగా, క్రూరంగా నీ ఆరోగ్యాన్ని, ఆనందంగా లాగేస్తుందో, దేవుని ప్రేమ అంతే బలవంతంగా తిరిగి సమకూరుస్తుంది. దేవుని ప్రేమ అంతే బలవంతంగా నీ ప్రమేయము, నీ సహకారం లేకుండా తిరిగి సమకూర్చగలుగుతుంది.